హలో అండి. చాలా రోజులు కాదు, చాలా నెలల తర్వాతయితే మా కార్‌ని బయటికి తీసాము. ఎందుకంటే ఒక చిన్న ఫంక్షన్ ఉంది మంగళగిరిలో. అందుకని కారైతే తీసి ఇక మా జర్నీ అయితే స్టార్ట్ అయింది. చాలా షార్ట్ వీడియో అండి. తీయాలి అనుకోలేదు. ఏదో కార్ ఫస్ట్ టైము కొన్ని నెలల తర్వాత తీస్తున్నాం కదా అని గుర్తు కోసమని వీడియో అయితే షూట్ చేసుకున్నాను. దాన్ని అప్‌లోడ్ చేస్తున్నానంతే. ఇంకట్లా నేను, పిల్లలు, ఈయన అయితే స్టార్ట్ అయిపోయాం మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఏమంటున్నారంటే ఈయన "రజని భయపడ్డావా?" అని అడుగుతున్నారు. ఎందుకు అనంటే నేనే అన్నాను, "చాలా రోజుల తర్వాత కార్ తీస్తున్నావు కదా పండు! డ్రైవింగ్ గుర్తుందా? మర్చిపోయావా?" అని అడిగాను. ముందు రోజు ఈవినింగ్ కార్ వేసుకెళ్దామని ఈయన అన్నప్పుడు. అందుకని అప్పుడు అడుగుతున్నారనమాట. "ఏమన్నా భయమేస్తుందా? లేతే బానే డ్రైవ్ చేస్తున్నానా? చేయట్లేదా?" అని. చెప్తున్నాను. స్టార్టింగ్‌లో కొంచెం ఒక 5 మినిట్స్ కంగారనిపిచ్చింది నాకు కూడా. తర్వాత బానే డ్రైవ్ చేసావులే, ఏం మర్చిపోలేదు అని ఇంకట్లా మాట్లాడుకుంటూ అయితే బ్యారేజ్ మీదకి వచ్చేసామండి. నీళ్ళైతే ఫుల్లుగా ఉన్నాయి. ఒక లాస్ట్ సండే వెళ్ళాం మేము. అప్పుడింత వాటర్ లేవు. ఇక్కడ కృష్ణా నదిలో శివాలయం ఒకటి ఉంటుంది. అక్కడికి అంత వాటర్ లేవు మేము వెళ్ళినప్పుడు. అదే నెక్స్ట్ సండే వెళ్ళేటప్పటికి ఇంత వాటరొచ్చేసాయి. కృష్ణా నదికి ఎప్పుడు ఇంత వాటరు రావడం చాలా తక్కువ. అరుదుగా వస్తూ ఉంటాయి. బట్ వచ్చినప్పుడు అప్పుడప్పుడు అట్లా వెళ్లి చూస్తూ ఉంటాం కదా! అండ్ ఇప్పుడైతే మేము బ్యారేజ్ మీద నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉంటాం. ఇటు వస్తూ ఉంటాం కాబట్టి ఎక్కువగా చూస్తున్నామనమాట. అందువల్ల ఐడెంటిఫికేషన్ అయింది. వాటర్ ఎక్కువ లేవు, ఇప్పుడు ఉన్నాయని. ఇంకలా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే అమ్మా, నాన్నని కూడా పిక్ చేసుకొని వెళ్ళడానికని ఇటొచ్చాము. ఇక్కడ అమ్మా, నాన్నని తీసుకొని ఇక మా ఇంటికి వెళ్ళాం. నేనలా వీడియో షూట్ స్టార్ట్ చేస్తే చాలు, నా కూతురు వీడియోలో నుంచి పక్కకెళ్ళిపోతుంది. తనకెంత చిరాకోనండి వీడియోలో కనిపించటం కానీ, నేను వీడియో తీస్తుంటే. ఇక అందుకని పక్కకెళ్ళిపోతుంది. సరే కదా అని నేనింక కొంచెం అట్లా ఇక అమ్మా, నాన్నని తీసి ఇంక వాళ్ళిద్దరిని బయట మంచిగా ఒక ఫోటో తీసుకొని ఇక మేమైతే ఫంక్షన్‌కి స్టార్ట్ అయిపోయాం. అక్కడ భోంచేసేసి ఒక ఫోటో అయితే దిగేసి ఇంకా రిటర్న్ అయిపోయాం. మేము రిటర్న్ అయిపోయాము. మళ్ళీ బ్యారేజ్ మీదకొచ్చేటప్పటికి ఇక ఒక్కొక్క చినుకు స్టార్ట్ అయింది. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.